ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను, మీ సమస్తమును దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. ప్రిదోన్ బిళ్ళారా, మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నారు. ఎంతవరకు దేవుడు మనందరినీ కాపాడుతూ వచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ ప్రార్థనోస్థితులు ఏదైనా ఉంటే ఇక్కడ తెలుపుతున్న మా నెంబర్కి మాకు ఫోన్ చేయండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థించడానికి ఉన్నాం. ఎంతోమంది వారి ప్రార్థన తెలియజేస్తున్నారు. అనుక్షణం ప్రార్థన చేస్తున్నాం. వారి విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో స్వస్థతలు దారి చేస్తున్నాడు. అందులో బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. ఇందుకో మీ పరిచర్య విషయంలో ఎవరైనా సహకరించాలని ఆశ కలిగి ఉంటే తప్పక సహకరించండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును బహుబలంగా దీవించును గాక. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే విడిచిపెట్టడం. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే విడిచిపెట్టడం. ఏం విడిచిపెడితే మంచిది చెప్తారా? చాలా సందర్భాల్లో మనము ఒక ఆలోచన చేస్తూ ఉంటాం, పట్టుకోవడం కంటే విడిచిపెట్టడం మేలు. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు మనకు కీడు సంభవించినప్పుడు మనం బాధపడతా ఉంటాం, అయ్యో నాకెందుకు ఇట్లా జరిగింది అని. కొన్ని సందర్భాల్లో కీడు జరిగినప్పుడు ఆ రోజు కీడు జరగడం బట్టి నాకు చాలా మేలైందంటాం. ఎందుకు తెలుసా? ఆ కీడు తొలగిపోతే ఆటోమేటిక్గా మన జీవితంలో మేలులు జరుగుతాయి. ఈరోజు నీ జీవితంలో ఎక్కడైనా ఏదైనా విడిచిపెట్టాలని దేవుడు చెప్తే ఆ పని నువ్వు చేయడం నేర్చుకో. దేన్నైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నిన్ను బహుగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. చదవండి దేవుని వాక్యం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ చరణాన్ని చదువుతున్నాం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు మొదటిగా దేన్ని విడిచిపెట్టాలి అంటుందంటే పాపమును నువ్వు విడిచిపెట్టాలి. పాపం వలన వచ్చు జీతమే మరణము. పాపము ద్వారా నువ్వు చేసే ప్రతి క్రియ నిన్ను నాశనం చేసేదిగా ఉంది. పాపము చేయడం ఎవరు చేస్తారంటే ఎవరైతే అపవాదితో సంబంధం కలిగి ఉంటారో, లోకముతో ఉంటారో అది పాపము. మేలైనది చేయనిరిగి అలాగ చేయని వానికి పాపము కలదు. ప్రార్థన చేయకపోయినలా పాపము కలదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మొదటిగా అంటున్నాడు, నువ్వు పాపాన్ని విడిచిపెడితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు. మొదటిగా నువ్వు విడిచిపెట్టాల్సింది తెలుసా? పాపము. చెప్తారేంటండి? పాపం. అయ్యా, మేము ఎన్నో సందర్భాలు అనుకుంటున్నాను నేను పాపం చేయకూడదు అని, కానీ నేను దానికి అలవాటు పడ్డాను. అందుకే చూడండి, పాపము చేయడం నీకు అలవాటు అయిపోయింది కనుక మరలా చేస్తున్నావు. అందుకే దేవుడు నీతిమంతుడు కనుక నీతిమంతులను మాత్రమే దేవుడు రక్షించేవాడై ఉన్నాడు. ఒకవేళ నీ పాపాన్ని కనుక నువ్వు విడిచిపెట్టకపోతే తప్పక నిత్య నరకంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. జ్ఞాపకం చేసుకో. పాపాన్ని విడిచిపెట్టు ప్రభు సన్నిధిలో. ఎందుకంటే దేవుని దగ్గర పాపము లేదు. నాలో పాపం ఉందని మీలో స్థాపించగలిగిన వాడేవాడు? నేను పాపం చేసి ఉన్నానని నాలో చెప్పగలిగిన వాడేవాడు? చూడండి, ఎవరైతే పాపము చేయరో వారి దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు. పాపం చేయవాడేవాడు వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు, అపవాదికి దాసుడై ఉన్నాడు, అపవాది యొక్క అనుచరుడై ఉన్నాడు. మొదటిగా నువ్వు విడిచిపెట్టాల్సిందంటే పాపం. అది చేతులతోనా, నోటి ద్వారానా, లేకపోతే కళ్ళతోనా, లేకపోతే నీ ఆలోచన తలంపులోనా, ఏ విషయంలో అయితే పాపం చేయించున్నావో ఆ పాపాన్ని నువ్వు తుడిచివేయాలా, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అది పాపం విడిచిపెడతావో ఆశీర్వాదం నీ వెంట వస్తాయి, కృపాక్షేమములు నీ వెంట నడుస్తాయి. పాపాన్ని నువ్వు విడిచిపెట్టడం నేర్చుకో. మొదటిగా పాపాన్ని ఎప్పుడైతే నువ్వు పారదోలుతావో నీ కుటుంబంలో, నీ జీవితంలోనూ, నీ సేవలోను, నీ పరిచర్యలోను, నీ ఉద్యోగంలోను, వ్యాపారంలో అన్నింటిలోనూ పాపం అనేది తీసివేయి. అయ్యా, నేనేం పాపం చేస్తున్నా? అయ్యా, నాలో ఏ పాపం లేదు. అయ్యా, నా పాపం లేదని చాలామంది చెప్తారు. చూద్దాం దేవుని వాక్యం అంటుంది. మొదటి యోహాను గారు రాసిన పత్రిక భాగం 1వ అధ్యాయము 7వ మాటను చదువుదాం. అయితే మనము వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేయను. కింది మాట అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంది. మొదటి మాటకి ఏమంటున్నాడంటే మనలో పాపం లేదని మనం చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసం చేసుకున్నట్టుగా అంట. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉంటామంటున్నాడు. రెండవది అంటున్నాడు, వెలుగులో ఉండి మనం చీకటి క్రియలు జరిగించినలా మనం అబద్ధమాడుచున్నాము. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుందంట. ఇదిగో మనలో పాపం లేదని ఎవరైనా చెప్పుకునేలా వాడు అబద్ధము ఆడుచున్నాడు. చూడండి, ఈరోజు నీ పాపము పెరిగిపోతా ఉంది.
నీ పాపం పెరిగిపోతా ఉంది. మొదటిగా విడిచిపెట్టాల్సింది తెలుసా? నీ పాపం. ఎప్పుడైతే నీ పాపంను విడిచిపెడతావో, నీ ఆలోచన విడిచిపెడతావు, ఒకవైపు యేసుక్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడని అంగీకరిస్తావు, మరొక వైపు పాపం చేస్తున్నావు. ఈ పాపం నీ జీవితానికి శాపకరంగా మార్చబెడతా ఉంది. ఈ పాప నీ జీవితాన్ని శాపకరంగా మార్చబెడుతుంది. ఈ పాప నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ అలాంటి ఆలోచన, ఒకవేళ అలాంటి తలంపులు కనుక నీలో ఉంటే దయచేసి వాటిని తీసివేయి. దయచేసి వాటిని తొలగించుకో. దేవుడు ఏమై ఉన్నాడంటే అపరాధము లేనటువంటి వాడు. ఆయన నిరపరాధి. అపరాధం చేసిన వాడు కాదు ఆయన. దేవుడు నిరపరాధి అయి ఉన్నాడు. అందుకే మనందరి నిమిత్తమై లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మన పాప భారాన్ని మోసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అందుకే ఏలైనగా నువ్వు కుమారునిగా నువ్వు ఆయన ఇదిగో సమస్త ప్రజల పాపములను మోసుకునేవాడిగా ఉంటున్నాడు. పాపములను వచ్చి జీతం మరణం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే వెంబడిస్తారో ఆయనలో మరణం లేదు. మరణ భూములను విడిచినటువంటి దేవుడై ఉన్నాడు. ఇదిగో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ రెండవ మరణం దాగి ఉంది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి వారికి మరణము లేదు. మరణం ఆయన బంధించుట అసాధ్యము. కాబట్టి మొదటిగా మరణం నిన్ను వెంబడిస్తా ఉందని జ్ఞాపకం చేసుకొని నీ పాపాన్ని విడిచిపెట్టు. ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. రెండోది మాట చూద్దాం. కీర్తన గ్రంథం 37:8 మాటను చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం. కొంతమందికి కోపం, ఆగ్రహం దాన్ని విడిచిపెట్టకపోతే అది కీడుకు దారి తీసిపోతుంది. మొట్టమొదటిగా భూమి మీద కోప్పడినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? కయీను కోప్పడ్డాడు. తన తమ్ముడైన హేబేలు మీద పడి కొట్టి చంపాడు. ఫలితం ఏమైంది? అతనికి 7 అంతల శ్రమలు వచ్చాయి. నాశనానికి వెళ్ళిపోయాడు. ఇదిగో మొట్టమొదటిగా పుట్టిబడి కుమారుడు ఈ రీతిగా పాపం చేస్తూ వచ్చాడు. అందుకే కోపం విడిచిపెట్టుము, ఆగ్రహం విడిచిపెట్టుము. కోపం వల్ల దేవుని యొక్క నీతిని ఏమాత్రం నెరవేర్చదు. నీ కోపం తగ్గించుకో. ముందు కోపపడమాకు. దేవునికి ఇష్టడిగా బ్రతుకు. దేవునికి నచ్చిన రీతిగా బ్రతుకు. ఆ కోపం ఎప్పుడైతే నీ జీవితంలో తీసేసుకుంటావో నీ జీవితం బాగుంటుంది. మోసే ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి పాపాన్ని బట్టి కోప్పడి బండంతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఆ కొట్టినందుకు కానాను చూశాడు, కానీ కానానులో చేరలేకపోయాడు. ఈరోజు మన కోపం, ఎవరి మీద నీ కోపం? భార్య మీద నా కోపం, పిల్లల మీద నా కోపం, సేవ మీద నా కోపం, దేవుని మీద నా కోపం. ఎవరి మీద నీకు కోపం నానా? ఆ కోపాన్ని విడిచిపెట్టు, తగ్గించుకో. తన కోపమే తనకు శత్రువు అన్నాడు. నీ కోపమే నీకు శత్రువు. కొంతమంది కోపంలో నిర్ణయాలు తీసుకుంటారండి. ఆ కోపంలో నిర్ణయాలు ఎలాంటి తెలుసా? అంతే, నిన్ను అనుకున్నాను చేస్తా, అంతే. అది మంచి పద్ధతి కాదని నిదానంగా పక్కవాడు చెప్తుంటే ఆ మాట అస్సలు వినదు. నేను చెప్తున్నాను, నేను చేసేది ఎవరు ఏమైనా పోయి నాకు అవసరం లేదు, నాదంతే, నేనంతే. కోపంలో సెల్ ఫోన్ కింద పడేసి కొడతావు. అది పగిలిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని నాకు అనవసరంగా కొట్టానండి. కోపంలో నీ చేతులు ఏది ఉంటే అది కిందకేసి పగల కొట్టేస్తావు. పగిలిపోయిన తర్వాత కూర్చొని అయ్యో పగిలిపోయిందని బాధపడతావు. కోపంలో పేపర్లు చించేస్తావు, కోపంలో డబ్బులు చించేస్తావు, కోపంలో ఇండ్లను తగలగొట్టేస్తావు, కోపంలో నీ జుట్టంతా కత్తిరించేసుకుంటావు, కోపంలో నిన్ను నువ్వు కత్తితో పొడుచుకోవాలి చూస్తావు, కోపంలో సిగరెట్ తాగేస్తావు, కోపంలో మందు తాగేస్తావు. నీ కోపము నిన్నే నాశనం చేస్తుంది తప్ప నీ కోపం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఒకవేళ అలాంటి కోపం కనుక నీ జీవితంలో ఉంటే దాన్ని తీసేసుకోనా. అందుకే ఎక్కడ అంటున్నాడు, మరొకసారి చదువుదాం నాన్న. 37:8 మాట, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడాకు నాన్న. వ్యసన పడితే అది ఏదానికి కారణం అంటే కీడుకే కారణం. కీడుకు ప్రతి కీడు చేయమాకన్నాడు. అసలు ఎవరు నీ కీడు చేయట్లేదు, నీ అంతటా నువ్వే కీడు చేసుకుంటావు. ఎందుకంటే నువ్వు కోపం మానడం లేదు కదా. నువ్వు కోపం మానేస్తే ఆటోమేటిక్గా నీకు ఆశీర్వాదం వస్తుంది. మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి, రెండవది కోపాన్ని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 3:7 మాటను చదువుతున్నాను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. కొంతమంది జ్ఞానులండి, ఎంత జ్ఞానులు అంటే మాకు బైబిల్ అంతా తెలుసు అంటాడు, కానీ బైబిల్ ప్రకారం ఒక్కటి కూడా చేయడు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నీకున్నటువంటి చెడుతనం విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీకున్న చెడ్డ సహవాసాలు విడిచిపెట్టు. ఎవరెవరైతే నీకు చెడ్డ క్రియలు నేర్పిస్తున్నాడో, ఎవడైతే నువ్వు చెడు సహవాసాలు తిరుగుతున్నావో, చెడ్డ బుద్ధి అండి. కొంతమందికి ఒకడు ఎదుగుతా అంటే ఓర్చలేడు, చెడ్డ బుద్ధి. ఒకరు ఏదైనా కట్టుకున్నా ఓర్చుకోడు, ఏదైనా తింటే ఓర్చుకోడు, చెడ్డ బుద్ధి అండి. ఎంత చెడ్డ బుద్ధి అంటే అన్న పాసాడంటే తమ్మునికి ఎంత చెడ్డ బుద్ధో.
తమ్ముడు మంచి ప్రయోజకుడయ్యాడంటే అన్నకి ఎంత చెడ్డ బుద్ధో. అన్నకు మంచి స్థలాల వ్యాపారంలో డబ్బులు వచ్చాయంటే తమ్మునికి ఎంత కోపమో. అక్కకు మంచి భర్త వచ్చాడు, నాకే సరిగ్గా రాలా, కోపం వాళ్ళ అక్క మీద. అక్కకు పైన మంచి ఆస్తి ఇచ్చావులే, మంచి బంగారం పెట్టి పెళ్లి చేసావు, నాకే సరిగ్గా చేయలే, కోపం, చెడ్డతనం. ఆ కోపంలో నుంచి వచ్చేది చెడ్డతనం. అసలు ఓర్చరండి, చెడ్డతనం అండి. ఎవరి మీద? సొంతం అక్క చెల్లెల మీదనే చెడ్డ బుద్ధా. ఇంత చెడ్డదానివని తెలియదు నాన్న. నిజంగా నువ్వు ఇంత చెడ్డ బుద్ధి ఎందుకు వచ్చింది నీకు? అసలు ఏంటి ఆ చెడ్డ బుద్ధి? ఏంటి అసలు? పక్కింటి వాళ్ళు ఏదైనా మంచి ఇల్లు కట్టుకుంటే చెడుతనం, ఓర్చుకో. చెడ్డ బుద్ధి నీకు. ఆ చెడుతనం సహవాసం మానుకో, చెడ్డ అలవాట్లు మానుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏంటో అక్కడ తెలిసిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే క్రియలు బట్టి చెప్పొచ్చు నువ్వు చెడ్డదానివో మంచిదానివో. నీ చెడ్డ క్రియలు, నీ చెడుతనం విడిచిపెట్టు. నీలో ఉన్నటువంటి ఆ చెడు క్రియలను తొలగించుకో. నీ చెడ్డ క్రియలు తొలగించుకో. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 16 గల మాటను ఏమంటున్నాడు? ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగినుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తుల ఎండుడి. చూడండి, ఏడ్చేవానితో ఏడవండి, నవ్వేవానితో నవ్వండి. అసలు ఏడ్చేవాని దగ్గరికి పోయి నవ్వుతున్నావు చూసావా? ఎంత చెడ్డతనం తెలుసా అది? ఎవరిని ఏడుస్తుంటే ఈయనకి ఎంత నవ్వో. పైకేమో ఏడుస్తూ ఉంటాడు, ఓకేనండి ఓకేనండి అంటున్నాడు, కానీ లోపల నవ్వుకుంటూ ఉంటాడు. చెడ్డ బుద్ధి, చెడ్డుతనం అండి అది. ఏడ్చేవాడితో ఏడవండి, నవ్వేవానితో. ఎవరైనా నవ్వుతుంటే అస్సలు ఓర్చుకోడు. ఎవడు? అపవాది. అపవాది. మనం గనక ఏడుస్తుంటే వాడు నవ్వుతాడు. ఎవరు? అపవాది. మనం నవ్వుతున్నాం అనుకో, వాడు ఏడుస్తాడు. ఎవరు? అపవాదే. అందుకే నేను ఎన్నో సందర్భాలు చెప్తా ఉంటాను పిల్లలకు, మీరు ఎప్పుడు ఏడ్చకండి, ఏడుపు వచ్చినా కూడా నవ్వండి. నవ్వుతున్నాను అనుకో, వాడు అపవాది ఏడుస్తూ ఉంటాడని. ఏడ్చేవానితో ఏడవండి. ఏడ్చేవానిట్లో ఏడుస్తున్నారు ఎవరన్నా? తగిన సాక్షి జరిగిందిలే, వానికి అదే కరెక్టులే, నేను అనుకుంటానే. పడ్డావా? పడాలని కోరుకున్న పడవు. చెడుతనం అండి, అంత చెడ్డతనం అండి వీనికి. నేను అనుకుంటున్నాలే పోవాలని, ఇండ్లు నాశనం కావాలనుకున్నా, అయ్యింది. తగిన సాక్షి జరిగింది. నవ్వేవాంత నవ్వాడు వీడు. పైకి నవ్వుతూ ఉంటాడు. కొంతమంది చలనం లేని నవ్వు. ఆ మూతంతా మాడిపోతూ ఉంటుందండి. విడిచిపెట్టు దాన్ని. చెడ్డతనాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు. 3 విషయాలు చెప్పాను. చూడండి, మరొక మాటను కూడా చూద్దాం. సామెత గ్రంథం 16వ అధ్యాయం 17 గల మాటను చదువుకుందాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గం. చెడుతనాన్ని విడిచిపెట్టి, చెడుతనమును విడిచిపెట్టి ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో అదే రాజ్యమార్గం అంట. ఎవరైనా పడిపోతే నువ్వు నవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కూలిపోతే, ఎవరైనా ఇంట్లో వేదనకరంగా ఉంటే, వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఆస్తి నాశనమై కూలిపోతే నువ్వు నవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో తల్లి. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. వివాదాలు విడిచిపెట్టు. అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టు. వివాదాలండి, కొంతమందికి అన్ని వివాదాలు కావాలో. గొడవలు. వివాదం అంటే గొడవలు. అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు. దాన్ని విడిచిపెట్టు. ఎందుకు గొడవలు పెట్టుకుంటావు? నువ్వు గొడవ పెట్టుకోవడమే కాక నీతో పాటు నీ తల్లిని నీ తండ్రిని కొట్టు చుట్టూ తిప్పడం కరెక్టేనా? నువ్వు గొడవ పెట్టుకున్నావు, కోపం ఎక్కువైపోయి, చెడుతనం ఎక్కువైపోయి గొడవ పెట్టుకున్నావు. నీ భార్యను నీ జైలు చుట్టూ తిరగడం కరెక్ట్ అంటవా? నువ్వు గొడవ పెట్టుకున్నావు, నీ పిల్లలు నాశనం అయిపోయారు, అన్యాయం అయిపోయారు, కరెక్ట్ అంటవా? ఆలోచించి, ఎందుకు నువ్వు వివాదాలు పెట్టుకుంటున్నావు? దేని కొరకు నువ్వు వివాదాలు పెట్టుకుంటున్నావు? ఆ వివాదాల వల్ల నీకు వచ్చిందేంటి? వివాదం అధికమవుతుంది. దాన్ని విడిచిపెట్టాలి. చూడండి, అదే సామెత గ్రంథం 17వ అధ్యాయం 14 గల మాటను చదువుదాం. కలహ ఆరంభము నీటి బుడ్డను పుట్టు ఊట, వివాదం అధిక కాకమునిపే దాన్ని విడిచిపెట్టు. వివాదం అధికముగా కాకమునిపే దాన్ని విడిచిపెట్టు. వివాదమును విడిచిపెట్టడం అనేది నీ జీవితానికి ఆశీర్వాదకరమైనది. వివాదాల జోలికి పోమాకు. అనవసరమైనటువంటి వివాదాల్లో, అనవసరమైనటువంటి వాటిలో నువ్వు చిక్కు పెట్టుకోమాకు, ఏలు దూసుకోమాకు. ఎవరో ఒకరు గొడవ పడతా ఉన్నారు, నువ్వు ఎద్దుల మధ్యలో ఎందుకు జోరుకుంటున్నావు? ముఖ్యంగా చెప్తున్నా, భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా 3వ వ్యక్తి జొరబడకూడదు. జొరబడ్డాడంటే వాళ్ళకు వివాదం పెరుగుతుంది కానీ తగ్గదు. అన్నదమ్ముల మధ్య ఎప్పుడు ఎవడు జొరబడకూడదు. జొరబడ్డాడంటే వివాదం పెరుగుతుంది కానీ తగ్గదు. ఏదో ఒక రోజు కలుసుకుంటారు, ఏదో ఒక రోజు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏదో ఒక అన్నదమ్ములన్నా కలుసుకోకుండా తప్పదు, భార్యాభర్తలన్నాక కలవకుండా తప్పదు. ఇదిగో తల్లికి బిడ్డకు తప్పదు, తండ్రికి బిడ్డకు తప్పదు. మధ్యలో పుట్టిన వాళ్ళు మనమెంత?
వివాదాలు రేపాకు ముందు విడిచిపెట్టేదాన్ని. అటుపక్క మాట ఇటుపక్క మాట అటుపక్క చెప్పి అయ్యో భయంకరంగా చేస్తున్నావండి. చెడుతనం నీలో విడిచిపెట్టాలా, వివాదములు విడిచిపెట్టాలా. మొదటిగా అంటున్నాడు పాపాన్ని విడిచిపెట్టు, రెండోది కోపం విడిచిపెట్టు, మూడవది చెడుతనం విడిచిపెట్టు, నాలుగవది వివాదాలు విడిచిపెట్టు, గొడవలు విడిచిపెట్టు. నీ ద్వారా నీ కుటుంబీకులకు నెమ్మదిగా ఉండాలా. నేను గొడవలు బాగా పడేవాడినండి, స్టేషన్కి బాగా పోయేవాడిని, స్టేషన్లో ఉండే కూడా. ఆ గొడవలు పడేటప్పుడు నా తండ్రి నా తల్లి పడిన బాధ నేను చూశాను. నా కోపం చాలా ఎక్కువ, గొడవలు పడడంలో చాలా ఎక్కువ. అయితే ఈ గొడవలు ఈ వివాదాల వల్ల నా తల్లిదండ్రులకు నెమ్మది లేదు. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. ఆ నాన్నగారు ఎంతో వేదన పడ్డారు. అది చూసినప్పుడు నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. నా వల్ల మా నాన్న ఇబ్బంది పడకూడదు, నా వల్ల నా తల్లి ఇబ్బంది పడకూడదు. వివాదాలకు నేనే చేతకాని వాడిగా దూరంగా వచ్చాను. పగ తీర్చుకొనుట నా పని అని నా ప్రభు చెప్పాడు. ఇంకా నేను ఎందుకు భయపడాలా? అన్యాయం చేసేవాడిని చెయ్యని ఎందుకు బాధపడుతున్నావు? వాడు నిన్ను కొట్టాడా? కొట్టేవాడిని కొట్టని, తిట్టేవాడిని యుద్ధం యెహోవాదని జ్ఞాపకం చేసుకో. నీ ఇల్లు లాక్కున్నారు కదా, నీ పొలం లాక్కున్నారు కదా, ఎందుకు భయపడుతున్నావు? చెయ్యని. ఎంతవరకు అన్యాయం చేస్తారో. వివాదాలు రేపుతున్నారు నీకు వాళ్ళకు అందరికీ. ఆడపడుచులు ముఖ్యంగా నీ అన్న భార్యకు కానీ నీ తమ్ముడు భార్యకు కానీ మధ్యలో వివాదాలు పెట్టమాకు. నువ్వు వచ్చి నిన్ను అత్తగారింటి కాడికి ఇచ్చారు, అక్కడే ఉండు జాగ్రత్తగా. నీ అత్తమామల దగ్గర నీ భర్త దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకో. నీ అమ్మ నాన్న ఎంత బాగుండాలని కోరుకుంటావు, నీ తమ్ముడు బాగుండాలి, నీ అన్న బాగుండాలి, అన్న వదిన బాగుండాలని కోరుకో. వివాదాలు పెట్టమాకు, చిచ్చులు పెట్టమాకు. అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడ. జాగ్రత్త. వచ్చిన కోడలు నీ అమ్మ నాన్న ఎట్లనో అత్తమామలు అట్లే. పెట్టాకు గొడవలు నీ అత్తకు వారికి నీ భర్తకు. ఆ తల్లి ఆ బిడ్డను కనింది, ఎందుకు పెడతా గొడవలు? అల్లుడు జాగ్రత్త. వచ్చినామా, తిన్నామా, బట్ట కట్టామా, జాగ్రత్త, ఇంటికి వెళ్ళిపోయామా, అంతేగాని వచ్చిన పని మానేసి వాళ్ళకు వివాదాలు పెట్టడానికి నువ్వు చూస్తుడు మాకు మానుకొని పద్ధతి సరిగ్గా లేదు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ కనుక ఇలాంటి వివాదాలు కనుక నువ్వు తీసుకొని వస్తూ ఉంటే కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాము. సంఘములు వివాదాలు, సంఘ పెద్దలు వాళ్ళకు లక్ష్య పదాలు ఉంటాయండి. సంఘంలో చాలామంది చేసే పెద్ద పని ఏంటి తెలుసా? వాళ్ళ వ్యక్తిగత గొడవలు తీసుకొని వచ్చి సంఘంలో ఇంప్లిమెంట్ చేసి ఇదిగో చర్చి మీద రుద్దుతూ ఉంటారు, వివాదాలు రేపుతూ ఉంటారు. వాళ్ళకొక వర్గం, వీళ్ళకొక వర్గం. వీళ్ళంతా యేసుప్రభు వర్గం కాదు, వీళ్ళ సొంత వర్గం. నాశనం అవుతారు, పురుగులు పడతారు. జాగ్రత్త. ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు దేవుడు. జాగ్రత్త నాన్న. సంఘ పెద్దలకు ఒక వర్గం, వివాదాలు రేపేవాళ్ళు అండి. నేను చెప్పిన మాట లేదు పాస్టర్ గారు అండి. వివాదం పెట్టేస్తాడు చర్చిలో, ఒకటి గొడవ. చర్చి స్థలం అమ్మాలని ఒకడు, లీజుకి ఇవ్వాలని ఒకడు, ఆ స్థలం ఆస్తి తిందామంటాడు, హాస్పిటల్ కడదామంటాడు, స్కూల్ కడదామంటాడు. వివాదాలు రేపే మాటలే రేపుతారు, కానీ మంచి సాత్వికం కలిగి ప్రేమ కలిగిన మాటలు లేదండి. ఒకవేళ వివాదం రేపేవారు మన చుట్టూ ఉంటే వాళ్ళకి అంత దూరంగా ఉండడం అంత మంచిది. కాబట్టి వివాదాలు పెట్టమాకు. నీ కుటుంబంలో కూడా వివాదాలు వస్తాయి, జాగ్రత్త. 4 విషయాలు చెప్పాను. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 గల మాట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు ఎప్పుడైతే నువ్వు దాచిపెడతావో ఎప్పుడు కూడా నువ్వు వర్ధిల్లావు. నువ్వు వర్ధిల్లాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, అతిక్రమం విడిచిపెట్టుము. క్రమం వేరు, అతిక్రమం వేరు. పాట పాడడం వేరు, అతిగా పాడడం వేరు. తినడం వేరు, అతిగా తినడం వేరు. అతి అనేది ఎప్పటికైనా ప్రమాదమే. క్రమం వేరు, అతిక్రమం వేరు. దేవుడు చెప్పిన వరకు చెయ్యి, చెప్పని దాన్ని కూడా నువ్వు చేయి మాకు. అది క్రమం కాదు. క్రమం అంటే ఏంటి? దేవుడు చెప్పిన వరకు చెయ్యి. దేవుడు చెప్పిన దాన్ని కూడా హద్దు మీరి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోలీసు వాళ్ళు చెప్పారు, రోడ్డు వారు, అయ్యా రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలని, గ్రీన్ లైట్ పెట్టినప్పుడు వెళ్ళాలని. లేదండి, క్రమం అంటే ఏంటి? గ్రీన్ పడినప్పుడు మాత్రం వెళ్ళాలా. అతిక్రమం అంటే ఏంటి? రెడ్ లైట్ పడినా కూడా నేను దాటుకొని పోతానంటే అతిక్రమం. దానికి తగినటువంటి ఫైన్ పడుతుంది, దానికి తగినటువంటి చలాన కూడా వస్తుంది. అలాగే దేవుని పరిచర్యలోను కుటుంబంలోనూ క్రమం వేరు, అక్రమం వేరు. అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి దూరంగా తొలగిపోండి అన్నాడు. ఈరోజు సంఘాలలో అక్రమాలు పెరిగిపోయినాయి, సంగ్రమాలలో మోసాలు జరిగిపోయినాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో అక్రమాలు పెరుగుతూ ఉన్నాయి. అతిక్రమం విడిచిపెట్టు. నువ్వు ఏదైతే క్రమంగా నడుచుకుంటున్నావో అది కాదు, అతిక్రమంగా ప్రభుకి వ్యతిరేకంగా చేసే ప్రతి దానిని నువ్వు విడిచిపెట్టడం నేర్చుకో ప్రియమైన బిడ్డలారా. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నీ కుటుంబంలో గొప్ప కార్యములు దేవుడు చేసేవాడిగా ఉన్నాడు.
ఎవరెవరైతే వారి బలహీనతలతో ఉన్నారో, అతిక్రమంలో ఉన్నవా వాటిని ఒప్పుకొని విడిచిపెడతాడు దేవుడు. ఒప్పుకున్న వాడిని విడిచిపెడతాడు. ఈరోజు ఒప్పుకుంటావా? దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒప్పుకుంటావా? నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నాన్న ఆలోచన చెయ్యి. అతిక్రమములు ఒప్పుకో. అందుకే తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నేను పరలోకము విరుద్ధముగా పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించడాన్ని యోగ్యుని కాను ప్రభువా అన్నాడు. అతిక్రమం ఒప్పుకున్నాడు. నా తండ్రిని బాధ పెట్టని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన దీవెన పొందాడు. తిరిగి తన తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు. ఎవరి మీద అతిక్రమంగా నడుచుకున్నావో వాటిని విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2 మాటను చదువుదాం ప్రియమైన బిడ్డలారా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈ పాపం ఎలాంటిదంటే బయటికి కనపరానిది. సులువుగా చిక్కులు పెడుతుంది, దాన్ని మనం విడిచిపెట్టాలి. సులువుగా అంటే ఏంటి తెలుసా? మొదటగా చిన్నగా మొదలవుతుంది, అది కడసరి మనల్ని అది లేకపోతే బ్రతకలేనంతగా తీసుకెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి మందు తాగడం అలవాట్లేదు, సారాయి తాగడం అలవాట్లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే చాలా బాగుండేవాడు. ఒక స్నేహితుడు ఒకరోజు పరిచయం అయ్యాడు. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే అతనికి ఒక చిన్న గ్లాసులో ఇవ్వడం ప్రారంభం చేశాడు. చిన్నగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అదేం పెద్దగా ఇబ్బంది లేదు తాగని చెప్పాడు. ఆయన మొహమాటానికి పోయి తాగాడు. మొదటి రోజు తాగాడు కదా, నీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అలా మెల్లమెల్లగా అలవాటైపోయి అది ఎలా అయిపోయిందంటే అది లేకపోతే చచ్చిపోయేంతగా బాధ. ఈరోజు సిగరెట్లు, డ్రగ్స్, స్టెరాయిడ్స్, రకరకాల పాపాలు. టీవీ సీరియల్ కూడా అంతే మెల్లగా మొదలు పెడుతుంది తల్లి. అది ఎంత దూరం పోతుంది అంటే అది చూడకపోతే చచ్చిపోతుంది. ఏమా మెల్లగా మొదలు పెడుతుంది. చిన్న మెసేజ్, వాట్సాప్లో చిన్న మెసేజ్, హాయ్ హౌ ఆర్ యూ. ఆ మెసేజ్ ఎలా వెళ్తుంది అంటే ఆమెను చూడకపోతే రాత్రికి నీకు అన్నం తిన్నా కూడా నిద్ర పట్టదు. అంత నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదు తెలుసా. సులువుగా చిక్కులు పెట్టు పాపం. మొదటగా చిన్నగా మొదలై చివరికి ఎంతవరకు తీసుకెళ్తుంటే ఉరి శిక్ష వరకు తీసుకెళ్ళిపోతుంది. ఉరి తాడెక్కించిన వరకు తీసుకెళ్ళిపోతుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టు. చిన్నగా మొదలవుతుంది వడ్డీ వ్యాపారం, అది పెరిగి పెద్ద లక్షల వ్యాపారంగా పెద్దగా అప్పులు ఇచ్చేవాడిగా అయిపోతావు. సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏ పాపమైతే నువ్వు సులువుగా మొదలు పెడుతున్నావో అది చివరిగా నిన్ను చుట్టుకుంటుంది, అది చివరిగా నిన్ను బాధ పెడుతుంది. ఆ పాపం జోలికి నువ్వు వెళ్ళకోకుండా ఉండాలనే దేవుడు ఇక్కడ నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టు, ప్రతి అపరాధాన్ని విడిచిపెట్టు. దేవా నా పాపమును తీసివేయి, నా అపరాధములు తీసివేయి నాయన. నీకు ఇష్టకరంగా నేను మహిమకరంగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నా పాపాన్ని తీసివేయి ప్రభు అని ప్రభు దగ్గర అడుగు. ప్రభు కార్యం చేయవాడై ఉన్నాడు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు గొప్ప మేలులు చేసేవాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అట్టి పాపంని తీసివేయడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వస్తారు ఈరోజు ప్రభు దగ్గర వేడుకుంటారా? సులువుగా చిక్కులు పెట్టే పాపం అది ఏదైనా సరే. పరలోకంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ మాటను చూద్దాం నాన్న. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలో బిలములోనికి త్రోసి తీర్పు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడే దేవుడు విడిచిపెట్టలేదే. పరలోకములో ఆయన పరిశుద్ధుడు గనక ఆయనతో పాటు ఉండే పిల్లలందరూ పరిశుద్ధంగా ఉండాలనేదే కదా దేవుని కోరిక. మరి పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదే. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెడతాడా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. గమనించు ప్రియ దేవుని బిడ్డ, ఎవరెవరైతే పాపపు క్రియలు చేస్తున్నారో దేవుడు వారిని విడిచిపెట్టాడు. మొదటిగా నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ కోపాన్ని విడిచిపెట్టు, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, వివాదమును విడిచిపెట్టు, అతిక్రమను విడిచిపెట్టు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టు. వీటన్నిటిని గనక నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. విడిచిపెడతావా? ఇదిగో మన జీవితంలో ఏదైతే అవసరం లేదో, ఏదైతే ఇబ్బందిగా ఉందో వాటిని నువ్వు విడిచిపెట్టాలా. వాటిని నువ్వు విడిచిపెడితే అప్పుడు నీ జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. విడిచిపెడతావా? ఈరోజు టీవీ చూస్తున్న ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్కు వింటున్న ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో పాపం వచ్చింది, నీ జీవితంలో శాపం వచ్చింది, దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటి నుండి నువ్వు బయటికి రావాలంటే ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలా. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు నీ జీవితం కార్యంగా మార్చబడుతుంది, ఆశీర్వదించబడతావు. దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదంటే ఈరోజు నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టాడు.
ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇదిగో మరణమునికి అప్పచెప్పాడు, కానీ మరలా మరణం నుంచి విడిపించాడు ఆయన. మరణమైన బంధించుట అసాధ్యము, విడిచిపెట్టలేదు ఆయన. పాతాళంలో ఆయన విడిచిపెట్టక కుళ్ళు పట్టనీయలేదు ఆయన దేహాన్ని. ఈరోజు నిన్ను నన్ను ఎట్లా విడిచిపెడతాడు అనుకున్నావు? అతిక్రమను విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, సమస్త దుర్నీతిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుడు నీ చెయ్యి విడువడు, ఎడబాయడు. దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా నిన్ను కాపాడువాడు, కునకడు, నిద్రపడు, ఎప్పటికి కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఆయన తన దూతలతో జ్ఞాపకం చేసుకొని నిన్ను గొప్పగా ఎత్తి పట్టుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమె తలలోంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, మాలో ఉన్న పాపం, మాలో ఉన్న సమస్తమైన కీడును సమస్తాన్ని తీసివేసి నీకు ఇష్టకరంగా మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటామని వేడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించు, మాలో ఉన్నటువంటి ప్రతి పాపక్రియను తొలగించు నాయన. విడిచిపెట్టకు ఈరోజు జ్ఞానం దయచేయండి, బుద్ధి వివేచన దయచేయమని వేడుకుంటున్నాం. అంతే రీతిగా నాయన అయా ఈ టీవీ పరిచయం ద్వారా, అయా ఈ వాక్కు ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి. మరి ముఖ్యంగా శరీర బలహీనత, అనారోగ్య సమస్యలు, వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. గర్భఫలం నిండి బిడ్డలు ఎంతోమంది ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నారు. వారి గర్భఫలం తెరవండి నాయన. అయా ఇదిగో తండ్రి, రోగంతోను, జ్వరంతోను, భీతితోను, ఆందోళనతోను ఎవరైతే ఉంటున్నారో వారందరి విషయంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని, కుటుంబాలుగా వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం నాయన. స్వార్థ పరిచయంలో అయా టీవీ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే సపోర్ట్ చేసి వారికి కూడా దీవించండి. నూతన మందిర నిర్మాణంలో పిలుపుతున్న ప్రతి తల్లిని దీవించమని వేడుకుంటాం. అయా కుటుంబాలు దీవించండి నాయన. అయా కుటుంబంలో నెమ్మది ఇచ్చేయండి. పాపల పడిన ప్రతి ఒక్కరిని విడిపించండి. సంఘాలు, కుటుంబాలు దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తారు. ఈ వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.